తిరుమల కొండ మీద రీల్స్ అనేక మంది చేస్తుంటారు. ఎలాగా స్వామివారికి దండం పెట్టుకుంటూ, అక్కడ శ్లోకాలు చదువుతూ, అక్కడ పూజ చేసుకుంటూ, ఆ ఎదురుగుండా నృత్య నీరాజనం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ ఆలయానికి సంబంధించినటువంటి ఎదురుగుండా ఉన్న ఖాళీ స్థలంలో డ్యాన్స్ చేస్తూ ఆ విజువల్స్ తీసుకున్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అది రీల్స్ చాలా పవిత్రంగా అనిపిస్తాయి. కానీ దువ్వాడ దంపతులు అనలేము, ఎందుకంటే భార్యాభర్తలు అయితే దంపతులు అంటారు. జంట అంటే అదొక పాజిటివ్ వైబ్రేషన్. ఇప్పుడు వాళ్ళని జంట అనాలా, ఎందుకంటే వాళ్ళిద్దరిలో పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అదే సందర్భంలో ఆ మాధురి అనేటటువంటి అమ్మాయి ఎవరితోనూ వివాహేతర బంధం కొనసాగిస్తున్నాడు. అదేంటో ఇద్దరు ఈ విడాకులు, ఆమెమో భర్తతో విడాకులు, ఆయనేమో భార్యతో విడాకులకు ప్రయత్నిస్తున్నారన్నారు. అది ఎంతవరకు జరిగిందో తెలియదు. బట్ భారతదేశంలో మారిన చట్ట విధానాలు, మారిన న్యాయస్థానాల యొక్క తీర్పుల కారణంగా, లేదా కొత్తగా వచ్చిన తీర్పుల కారణంగా మైనారిటీ తీరినటువంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉన్నా సరే అది నేరం కాదు అని చెప్పినందువల్ల వీళ్ళిద్దరూ బహిరంగంగానే తిరుగుతున్నారు. ఈవెన్ యూట్యూబ్లు వాటిట్లలో ఇంటర్వ్యూలు ఇవ్వడాలు, ఇట్లాంటి వాటి ద్వారా అదేదో కొత్త ప్రేమ కొత్త పెళ్ళి అన్నటువంటి కాన్సెప్ట్, ఇది తప్పు లేదన్నటువంటి కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. వీళ్ళు చేసిన ఒక తప్పు ఇప్పుడు తిరుమల కొండపైన టోటల్ విధానాన్నే మార్చడానికి కారణమైంది. ఆ కొండ మీద దర్శనం చేసుకోవడానికి ఎమ్మెల్సీ హోదాలో అవకాశం ఉంది కాబట్టి వెళ్ళారు. ఆ సందర్భంగా రీల్స్ చేయటం, ఆ రీల్స్ ఏది దేవుడికి కాన్సెప్ట్తో కాకుండా ఈ తన ఎక్స్పోజర్ కాన్సెప్ట్తో ఆమె చేసినటువంటి రీల్స్, వెనకాల ఆయన ఉన్నటువంటి రీల్స్, ఈ రీల్స్ దెబ్బకి పెద్ద ఎత్తున ఆ వైసీపీని విమర్శించేవాళ్ళు కావచ్చు, లేకపోతే దువ్వాడను విమర్శించేటటువంటి వాళ్ళు కావచ్చు, ఈ విధానాన్ని తిరస్కరించేవాళ్ళు కావచ్చు, టీటీడీని ట్యాగ్ చేయడంతో సోషల్ మీడియాలో టీటీడీ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. రీల్సే చెయ్యొద్దు అన్నటువంటి నిషేధం విధించింది.